నేను ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నా. ముందుగా మిరపకాయలు, టమాటాలు కూడా కోసుకున్నా. మా అమ్మమ్మ చేసినట్టుగా నేను రోజు టమాటా చట్నీ చేస్తున్నా. మిరపకాయలు టమాటాలు ఒకటేసారి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ ఒకటి కోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేస్తుంది ఇంట్లో. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, ఒక 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత నూనె వేసుకోవాలి. మళ్ళా 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికినాయేమో చూద్దాం. టమాటాలు మిరపకాయలు మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గిన్నెల నుంచి వేరే గిన్నెలోకి పోసుకుంటున్నా. ఇప్పుడు వేరే గిన్నెలోకి పోసుకున్నాక ఒక చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ లేకుండా పాతకాలం స్టైల్ రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుడు. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇట్లా చేసుకొని తింటున్నారు టమాటా పచ్చడి. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. ఫైనల్గా అయితే టమాటా పచ్చడి రెడీ అయ్యింది. మా ఛానల్కి సపోర్ట్ చేయండి.